మోరోవర్ ఏంటంటే ఫ్లాష్ ట్రేడ్ అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్లాష్ ట్రేడ్ టెస్ట్ చేయాలి అంటే కూడాను మీరందరూ కూడా చేద్దాము అంటే చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ప్రాబ్లం ఏంటంటే రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఫ్లాష్ ట్రేడ్ అనేది తీసుకొని వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. హాయ్ మిత్రులందరికీ స్వాగతం. మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ కానీ కొంత డేటా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాటిలో ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అయితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మార్కెట్స్, ఫ్లాష్ ట్రేడ్, ఆప్షన్ చైన్, ఆప్షన్స్, ఫీచర్స్, ఈటీఎఫ్స్, ఇన్ డెప్త్, స్మార్ట్ ఇన్వెస్ట్, రైట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్కు వెళితే మరి రఫ్గా ఈరోజు ఎలా జరుగుతుంది ప్రైస్ అంటే కిందకు వెళుతుందా ఒక లైన్ చార్ట్ లాగా చూపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం కిందకి వెళ్తే ఓకే ఈరోజు హై ఎంత అండ్ ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది, దాని తర్వాత ప్రీవియస్ డే క్లోజ్ ఏంటి, లో ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం అనమాట. దాని తర్వాత హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ 3 years కానీ 5 years కానీ ఏ విధంగా ఇది పర్ఫామ్ చేసింది ఆ కంపారిజన్ అనేది ఇక్కడ చూస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి, మనకి ఇన్ డెప్త్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ ట్యాబ్ మీద దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఇందులో ఉన్న కంపెనీస్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఫిన్ నిఫ్టీలో మనకు 20 కంపెనీస్ ఉన్నాయి. ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏది వీక్గా ఉంది, అండ్ ఎన్ని కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయి, ఎన్ని కంపెనీలు నెగిటివ్గా ఉన్నాయి అనేది రావడం జరుగుతుంది కదా. బట్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ మనం చూడటం అనేది. అయితే చూడండి ఇక్కడ మార్కెట్ ఇన్సైట్ అని ఉంది. దీంట్లో డైరెక్ట్గా ఏంటంటే మనకి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఉన్న 20 కంపెనీల్లో ఎన్ని కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయి అంటే 5 కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, సో అంటే బుల్లిష్ కాదు అని మనం అనుకోవచ్చు. నెగిటివ్గా ఎన్ని ఉన్నాయంటే 15 కంపెనీలు ఉన్నాయి. అంటే మార్కెట్లో 5 కంపెనీలు కిందకి డ్రాగ్ చేస్తుంటే పైకి తీసుకువెళ్తుంటే 15 కంపెనీలు ఏంటంటే మార్కెట్ని డ్రాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూట్రల్గా ఎన్ని ఉన్నాయంటే 0 అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ యొక్క ఓవరాల్గా సెంటిమెంట్ అంటే బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, లేకపోతే న్యూట్రల్గా ఉందా అనేది కొంత క్లారిటీ అయితే కంప్లీట్గా అయితే ఇవ్వలేదు ఇన్ఫర్మేషను, బట్ కొంత క్లారిటీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిఫరెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు పాజిటివ్గా 1-2 స్టాక్స్ ఉండి నెగిటివ్గా ఎక్కువగా ఉన్నాయనుకోండి, డెఫినెట్గా అంటే మనం బేరిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి 15 స్టాక్స్, బేరిష్ సైడ్ 1-2 ఉన్నాయి, న్యూట్రల్గా ఉన్నాయి, అప్పుడు బుల్లిష్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఒక ఇన్సైట్ లాగా మనం తీసుకోవచ్చు, రైట్. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 1 వీక్లో ఎంత రేట్ అనేది వచ్చింది, 1 మంత్లో ఏ విధంగా ఉంది, 3 మంత్స్లో ఏ విధంగా ఉంది, అండ్ 1 ఇయర్లో లాంగ్ టర్మ్లో ఈ యొక్క ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది కూడా ఓవరాల్గా ఇక్కడ మనం చూడవచ్చు, రైట్. దాని తర్వాత మనకి ఇక్కడ ఫ్లాష్ ట్రేడ్ అని ఉంది సెకండ్ది. ఫ్లాష్ ట్రేడ్లో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మనం బుల్లిష్ బేరిష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకున్న ఇన్ డెప్త్కి వెళ్తే ఏంది అన్నీ కూడా ఎక్కువగా బేరిష్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్కి వెళ్ళాం. ఒకవేళ మనం ఆప్షన్ బయర్ అనుకోండి, ఇక్కడ చూస్తే మనకి ఎట్ ద మనీ దగ్గర నుంచి కూడా ఓకే కొన్ని అవుట్ ఆఫ్ ద మనీ అండ్ కొన్ని ఇన్ ద మనీ అనేది చూపిస్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే ఎట్ ద మనీ దగ్గర నుంచి కూడా 3 స్ట్రైకులు ఇన్ ద మనీ, 3 స్ట్రైకులు ఏమో అవుట్ ఆఫ్ ద మనీ అనేది చూపిస్తున్నారు. సో ఇది చాలా బ్యూటిఫుల్. మొత్తం మీద 7 స్ట్రైక్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా ఏంటంటే ఆప్షన్ బయర్కి ఎక్కువగా ఎట్ ద మనీ దగ్గర యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇది మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం హయ్యెస్ట్గా ఎక్కడుంది అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి ఏ స్ట్రైక్ దగ్గరగా ఉంది అనేది చూస్తే ఇవి స్ట్రైక్స్ అనమాట మనకి, రైట్. ఇది మొత్తం కూడా 21,450, 400 ఇవన్నీ కూడా ఓటీఎమ్స్ అవుట్ ఆఫ్ ద మనీ. చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, వాల్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చేంజ్, ఏది ప్రైస్ చేంజ్, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, దాని తర్వాత ప్రైస్ చేంజ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో నాకు ఓన్లీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసుకోవాలనుకుంటే బై చేసుకోవచ్చు, రైట్. లేదంటే కూడా బై అనేది ఎనేబుల్ అయింది కదా, సెల్ కావాలంటే కూడా సెల్ టాగిల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఓన్లీ బై ఇచ్చారు, ఓకే ఫైన్, రైట్. దాని తర్వాత చూడండి మనకి టాప్ ట్రేడెడ్, దీంట్లోనే టాప్గా దేంట్లో ట్రేడింగ్ అనేది జరిగింది, ఏ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనేది కూడా
మనం ఇక్కడైతే డేటా అనేది చూసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే స్పేస్ వల్ల ఏదన్నా కానీ ఇక్కడ బై అనేది ఇచ్చారు. సో తొందరపడి ఒకవేళ బై చేయాలంటే బై చేయొచ్చు, లేదా సెల్ చేయాలంటే కూడా ఇక్కడ టోగల్ చేసుకోవాలి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. దాని తర్వాత మనకి ఆప్షన్ చైన్ అని ఉంది. ఆప్షన్ చైన్ అనేది ఏంటంటే డైరెక్ట్గా మనం దీని నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి బై చేసేసుకోవచ్చు, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి దీన్ని సెల్ చేయాలనుకుంటున్నాను, సెల్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ సింగిల్ క్లిక్ ఇది ఆప్షన్ చైన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే 16th January కాల్ ఆప్షన్ సెల్ చేసి 23rd Jan బై చేస్తారనమాట. అట్లా కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 16th Jan దీన్ని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ చేస్తున్నాను. సెల్ చేసిన తర్వాత వెంటనే మనం స్విచ్ చేయడానికి కూడా బాగుంది. ఇక్కడ చూడండి 23కి వెళ్ళిపోతే అక్కడికి వచ్చేస్తుంది, ఇది బాగుంది. దాని తర్వాత ఆప్షన్స్ అనే దానికి వెళితే మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ అండ్ ఓవరాల్గా సమరీ ఎట్ ద మనీ దగ్గర ఎంప్లాయిడ్ వాలటాలిటీ ఏంది, ఐవి ఎలా ఉంది, అఫ్కోర్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. మార్కెట్ లాట్ సైజ్ ఏంటి, పుట్ కాల్ రేషియో, ఇన్ ద మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా ఇచ్చారు. అవుట్ ఆఫ్ ద మనీలో మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, టోటల్ ట్రేడెడ్ వాల్యూమ్స్ అనేది కూడా ఇక్కడ మనకి చూపించడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఫిన్ నిఫ్టీ 3 months కాంట్రాక్ట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. దీంట్లో బై కావాలంటే బై, సెల్ కావాలంటే సెల్, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. దాని తర్వాత ఇక ఇన్ డెప్త్ అంటే చూసాం కదా, స్మార్ట్ ఇన్వెస్ట్. ఓకే, ఎనీహౌ ఇది ఇంకా లేదు మనకి ప్రస్తుతం. చూస్తే ఇక్కడ చూడండి ఆప్షన్స్ వ్యూ ఇన్ డెప్త్ అనేది. సో చాలామంది ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీంట్లో చాలా బాగా నచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ కాల్ ఏంటి పుట్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో కాలు అండ్ పర్పుల్ కలర్లో ఉన్నదేమో పుట్ అనమాట. వీళ్ళు ఒక థీమ్లో వెళ్ళారు, అందరూ రెడ్ గ్రీన్ పెడితే వీళ్ళు ఏంటంటే పర్పుల్ ఆరెంజ్ అనేది పెట్టుకున్నారు. దట్స్ ఓకే. దాని తర్వాత చూడండి ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం కదా. దాని తర్వాత చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇంట్రాడేలో హెల్ప్ అవుతుంది. అంటే ఈరోజు కాల్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుందా, పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారా అనేది ఇంట్రాడేలో మనకి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా నెక్స్ట్ వీక్కి ఎలా ఉందనేది ఒకసారి చూడాలనుకుంటే కూడా మనం చూడవచ్చు. లేదు మంత్లీ కాంట్రాక్ట్లో ఎలా ఉంది, మంత్లీ అంటే 30th January ఎలా ఉందనేది కూడా చూడవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే లిక్విడిటీ అనేది ఎట్ ద మనీ కరెంటు ఎక్స్పైరీ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఆఫ్కోర్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్కి వెళ్ళాము, వ్యూ ఇన్ డెప్త్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా ఉంది. హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆరెంజ్ కలర్ కాల్ కదా, మనం చూస్తే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అది కూడా మనకు వచ్చేసరికి 48,300 అనమాట. ఓకే, ఫిన్ నిఫ్టీలో ఉన్నాం కదా, ఆప్షన్స్ వ్యూ ఇన్ డెప్త్, రైట్. దాని తర్వాత పుట్ కాల్ రేషియో ఏ విధంగా ఉందనేది, వాల్యూమ్ పీసీఆర్ అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చార్ట్ను ఓపెన్ చేశాను నేను. ఓకే, చార్ట్ ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు చార్ట్. అండ్ ఫుల్ స్క్రీన్ అంటే కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే సపరేట్గా ఓపెన్ అవుతుంది ఒక ట్యాబ్లో. దాని తర్వాత మనకేంటంటే ఇక్కడ స్కాల్పర్ అని ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఏటీఎంలో ఉన్న ఆప్షన్స్ కావాలంటే కూడా వస్తుంది అనమాట. ఫిన్ నిఫ్టీ 21,450 అనేది ఎట్ ద మనీ ఆప్షన్ అనమాట. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అదే ఆటోమేటిక్గా స్పాట్ని బట్టి ఎట్ ద మనీ దగ్గరికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న అన్నీ కూడా కాల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్, ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్ అంటే పుట్స్ వస్తాయి. ఓకేనా. సో పుట్స్ ఎట్ ద మనీ దగ్గర నుంచి మనకి చార్ట్ మీద ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఇప్పుడు 21,450 పుట్టు ఉంది కదా, దాని చార్ట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చార్ట్ ఓపెన్ అయిపోతుంది మనకి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను బై చేయాలనుకుంటున్నాను, అంటే పుట్టు బై చేయాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు మనం, రైట్. సింగిల్ క్లిక్ అనమాట, ఇక్కడ నుంచి సెల్ అయితే చేసేసుకోవచ్చు ఇట్లా. ఎగ్జిక్యూట్ వెన్ మార్కెట్ ఓపెన్స్ అవసరం లేదు, ఓకేనా, ఎందుకంటే మార్కెట్ ఆఫ్లో ఉంది. అండ్ ఏంటంటే సింగిల్ క్లిక్ అన్నా కదా, మళ్ళీ అడుగుతుంది ఏంటి ఇక్కడ చూడండి, నేను సెల్ చేయాలనుకుంటే మళ్ళీ అడుగుతుంది ఇక్కడ. అట్లా కాకుండా ఏంటంటే దీంట్లో ఒక సింపుల్ టెక్నిక్ ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ చూడండి, మరి సెట్టింగ్స్కి వెళ్ళండి.
సెట్టింగ్స్, ట్రేడింగ్కి వెళ్ళండి. ట్రేడింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్ దీని మీద క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్ సెల్ చేస్తే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కోర్స్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి ఇది అడుగుతుంది అనమాట, మార్కెట్ ఓపెన్ అయినాక చేయాలని. బట్ లైవ్లో కానీ మనం అది ఎనేబుల్ చేసుకుని డైరెక్ట్ సెల్ అని కూడా సెల్, బై అని కూడా బై అయిపోద్ది. మన దగ్గర డబ్బులు ఉంటే వెంటనే బై అయిపోద్ది అనమాట. ఇది మనకి షార్ప్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మరోవర్ ఏంటంటే దీంట్లో స్కాల్పర్లో ఫిన్ నిఫ్టీ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నా. ఫిన్ నిఫ్టీ వెళ్ళాము, స్కాల్పర్ అనేది ఎనేబుల్ చేసాం. చూడండి ఎట్ ద మనీ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళొచ్చు మనం. ఎదురు రాలేదా? ఇక్కడుంది, సారీ. అరే చూడండి ఇక్కడ ఎట్ ద మనీ కావాలంటే ఎట్ ద మనీ, మరోవర్ ఏంటంటే బేరిష్ కావాలంటే బేరిష్, బుల్లిష్ కావాలంటే బుల్లిష్. అంటే కాల్స్ కావాలంటే ఇక్కడ బుల్లిష్ అని పెట్టాలి, బేరిష్ అంటే పుట్స్ వస్తాయి. అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, ఎస్పెషల్లీ ఏంటంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సెల్లర్కి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేయాలనుకుంటే కూడా సేఫ్గా మనం ఈరోజు చూస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో కనిపిస్తుంది, 1.24 crore, ఇది 21,450 పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్లో చూద్దాం ఒకసారి. కాల్స్లో 1.19 crore అనేది 21,450 దగ్గర కనిపిస్తుంది. అంటే ఏంటంటే చాలామంది 21,450 కాలు, 21,450 పుట్ అనేది అమ్మారనమాట. అందుకే మనకు 1.2 crore పుట్స్, కాల్స్, 1.25 crore పుట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఎనీహౌ ఇక్కడ మోస్ట్ ట్రేడెడ్ జనరల్గా ఏంటంటే ఎట్ ద మనీ కానీ స్లైట్గా ఇన్ ద మనీ కానీ ఉన్న ఆప్షన్స్ ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటారు. ఏది ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ హెవీ క్వాంటిటీతో, అది కూడా చూడొచ్చు. ఇక మనకి ఈ యొక్క డెల్టా వాల్యూస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎట్ ద మనీ దగ్గర నుంచి ఇంత డిస్టెన్స్ డౌన్ సైడ్, ఇంత డిస్టెన్స్ అప్ సైడ్ కాల్స్ అండ్ పుట్స్ కూడా మనకి ఇక్కడ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని ఫీచర్స్ మనకి హెల్ప్ అవుతాయి. అండ్ ఒకవేళ మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.